హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ మీ. ఐమ్ యమున హియర్. మీరందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు మనం సూపర్ ఫుడ్ మునగాకు దీంతో ఒక 2 రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాము. చాలా క్విక్ రెసిపీస్ ఇవి. మునగాకు గురించి నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈనెలన్నీ తీసేసిన లేత మునగాకుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ రెసిపీ మునగాకు పచ్చడి చేద్దాము. ఎస్, మునగాకు పచ్చడి కరెక్ట్ అండి, చాలా చాలా బాగుంటుంది. న్యూట్రిషియస్ అండ్ వెరీ టేస్టీ ఆల్సో. ఈ పచ్చడి కోసం మనము ఒక పెద్ద కప్పు మునగాకు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకుందాము. కొన్ని పుదీనా రెబ్బలు కూడా రెడీ చేసి పెట్టుకుందాము. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నీళ్ళలో నానబెట్టి రెడీగా పెట్టుకుందాము. దీనికి మనకి 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు కావాలి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేపుకుందాము. సగం నువ్వులు వేపుకుందాము, సగం నువ్వులు పచ్చివే వేసుకోవచ్చు. ఇవి వేపి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కాక దాంట్లో 1/2 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్, 1/4 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్ ధనియాలు వేసి వీటిని కొంచెం మంచిగా సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 2-3 గార్లిక్ ఇలా చాప్ చేసి వేసుకుందాము. గార్లిక్ మాడనివ్వకండి, మాడితే మనకి మళ్ళీ టేస్ట్ బాగుండదు. తర్వాత దీంట్లో ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ని తప్పకుండా చాప్ చేసి వేయండి. హోల్ చిల్లీ కానీ వేస్తే మనకి పేలేదానికి ఛాన్స్ ఉంది. 8 నుంచి 10 వరకు రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని ఇవన్నీ కలిపి దోరగా వేపుకోవాలి. వీటిని వేపిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మార్చుకొని పక్కన పెట్టుకుందాము. ఆ ప్యాన్లో మనం తరిగి పెట్టుకున్న మునగాకు వేసేసి దాంతోపాటు పుదీనా ఆకులు కూడా వేసేసి వీటిని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము. ఇందులో ఉన్న వాటర్ కొంచెం డ్రై అయిపోతే ఇంకిపోయిన దానివల్ల మనకి పచ్చడి చేసుకున్నప్పుడు పచ్చివాసన లేకుండా బాగుంటాయి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కాడల వల్ల కూడా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసి తడి లేకుండా పొడిగా అయ్యే వరకు వేపుకుందాము. ఇందాక మనం మిక్సీలో వేసి ఉంచుకున్న ధనియాలు ఎండుమిర్చి మిశ్రమం చల్లారి ఉంటుంది కదా, ఇప్పుడు దాన్ని మనం ఇలా పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం వేపు పెట్టుకున్న నువ్వులు, పచ్చి నువ్వులు 2 వేద్దాము. 1 టేబుల్ స్పూన్ వేపిన నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పచ్చి నువ్వులు 2 వేయాలి. ఎందుకంటే మనము ఈ విధంగా పచ్చివి వేపినవి కలిపి యూస్ చేసిన దానివల్ల ఒక రకమైనటువంటి క్రీమీ అండ్ నట్టి టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇవి కూడా వేశాక మిక్సీ పట్టుకొని వేపిన ఆకు కూడా వేసుకుందాము. దీంట్లో ముందు కొంచెం చింతపండు రసం వేద్దాము. వేసి మిక్సీ పట్టి టేస్ట్ చెక్ చేసి అవసరమైతే అప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని, ఇంకా పులుపు కావాలి అనుకుంటే ఇంకొంచెం చింతపండు రసం వేసి ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బాగా పేస్ట్ నీట్గా వచ్చేసింది. మన మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో తిరగమాత వేయాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం పైన నువ్వులు చల్లి సర్వ్ చేస్తే ఇలా చూడటానికి కూడా చాలా బాగుంటుంది. దీన్ని రైస్తో కానీ దోశ ఇడ్లీతో కానీ డిప్గా కానీ ఎలా అయినా కానీ యూస్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. మునగాకు తాళింపు, మొరింగా లీవ్స్ సాటే. ఈ తాళింపుకి మనం ఒక స్పైసీ మిక్స్ చేసుకోవాలి. దీనికోసం మనం ఒక ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక దాంట్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత దీంట్లో ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని వేపుకుందాము. ఈ స్పైస్ మీడియం స్పైస్ తినే వాళ్ళకి సరిపోతుంది. ఇవి వేగాక మిక్సీ జార్లోకి మార్చుకొని పొడి చేసుకుందాము. ముందు వీటిని పొడి కొట్టుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేపిన వేరుశనగపప్పు కూడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రెడీగా లేకపోతే ఎండుమిర్చి అవి వేపినప్పుడే దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు కూడా వేసి వేపుకుంటే సరిపోతుంది. ఇలా మళ్ళీ ఫైన్ పౌడర్ కాకుండా కచ్చా పచ్చా కొట్టుకుంటే మనకి తినేటప్పుడు ఇలా పప్పుల నోటికి తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 2-3 వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని కాస్త సాటే చేసుకోవాలి.
కడిగి ఉంచుకున్న మునగాకు ఇప్పుడు ఇందులో వేసేసుకొని కాస్త వేపాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా సాటే చేయాలి. మునగాకులో ఉండే తడి కొంచెం ఎగిరిపోయే వరకు మనం దీన్ని వేపుకుంటే సరిపోతుంది. కాకపోతే ఆకు కూడా ఉడకాలి కాబట్టి కాసేపు మూత పెట్టి ఉంచుతాము. మధ్య మధ్యలో ఆకు మాడిపోకుండా కొంచెం గమనించుకుంటూ ఆకు మగ్గే వరకు ఉడకనిచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు మసాలాని కాస్త స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మనం వేరే కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ మునగాకు కూర కొంచెం ఎక్కువగా కూడా చేసి పెట్టుకొని ఒక 4-5 రోజుల వరకు రెఫ్రిజిరేట్ చేసుకొని తినొచ్చు. మన మునగాకు తాలింపు రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కూడా నచ్చిందనే అనుకుంటాను. మునగాకుని ఇప్పుడు సూపర్ ఫుడ్ చేశారు, కానీ ఇది మన వాళ్ళు ఎప్పటి నుంచో తింటున్న గ్రీన్ లీవ్సే. సో వీటిని మనం ఇప్పుడు ఆ ట్రెడిషన్ని వదిలేకుండా మన డైట్లో ఒక భాగంగా చేసుకొని దీనికి ఉన్నటువంటి అన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందితే మనకు ఉపయోగమే కదా. సో ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఈ ఆకుతోటి ట్రై చేసి మీరు కూడా మీ డైట్లో దీన్ని ఒక పార్ట్గా చేసుకోండి. మీకు ఈ రెసిపీస్ నచ్చితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఎవ్రీ వీక్ నా వీడియోస్ని తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్. టిల్ దెన్, బాయ్ బాయ్.